స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ నమస్తే అండి, నమస్తే అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది బబ్లూస్ వరల్డ్. ఈ ఛానల్ మనందరి ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టడం జరిగింది. ఇందులో మీకు ట్రావెల్ వ్లాగ్స్, ఫుడ్ వ్లాగ్స్, పాడ్కాస్ట్, ఇంటర్వ్యూస్ చాలానే ఉంటాయి. ఒక కమర్షియల్ మూవీకి ఉన్నట్టు చాలా రకాల ఎలిమెంట్స్ అయితే ఉంటాయి దీంట్లో. అండ్ ఈరోజు వచ్చేసరికి నేను రామోజీ ఫిలిం సిటీ అయితే రీసెంట్గా వెళ్ళడం జరిగింది. సో ఆ వ్లాగ్ అయితే నేను ఇందులో అప్లోడ్ చేయబోతున్నాను. ఇది నా ఫస్ట్ వీడియో. కొన్ని క్లారిటీ ఇష్యూస్ ఇవన్నీ అయితే ఉండొచ్చు, బికాజ్ నేను ఒక ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే చేస్తున్నాను షూట్, అండ్ ఎడిటింగ్ కూడా ఈ మొబైల్లోనే చేయడం జరిగింది. సో ఏవైనా క్లారిటీ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో మీన్ వైల్ మీ ఇచ్చే రెస్పాన్స్ బట్టి నేను ఇంకా డెవలప్ అవుతూ ఉంటాను క్లారిటీ వైజ్గా అండ్ టెక్నికల్లీ. సో ఇప్పుడు ఇఫ్ మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా వీడియో అంతా అయిపోయిన తర్వాత లైక్, కామెంట్, షేర్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ. మీరందరూ అయితే ఇక వీడియో చూడడానికి రెడీ అయిపోండి. ఓకేనా? అయిపోయింది కదా, ఇప్పుడు మన వాళ్ళు చెప్పేద్దాం. హాయ్ గైస్, ఇది ఏం లేదండి, ఇది మా తెలిసిన వాళ్ళకి కొంచెం చెప్తున్నాను, మీరు ఏమనుకోకండి. ఒరే, ఏదో సరదాగా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఇందులో రకరకాల ఏదో చిన్నవన్నీ సరదాగా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. చూడడానికి వచ్చావు, అలానే సరదాగా ఒక లైక్, కమెంటు, షేరు ఇవన్నీ నువ్వు ముందుగా చేసే. ఏముంది, ఒక లైక్ కొడితే ఏం పోదురా, ఒక సబ్స్క్రైబ్ అవుతే ఏం పోదురా నీకు. అదవుతున్నా ఇన్స్టాగ్రామ్లో అయితే తెలుస్తుందేమో, నువ్వు ఎవరికైనా ఫాలో చేసినా లైక్ కొట్టినా ఏవైనా. ఇందులో ఎవ్వడికి ఏం తెలియదు. సరదాగా లైక్ కొట్టే, సరదాగా షేర్ చేసే. ఓకేనా? ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో హాయ్ గాయ్స్ అందరికీ. ఇప్పుడైతే నేను రామోజీ ఫిలిం సిటీలో ఉన్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచే నేను ఈ బ్లాగ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న హౌస్ చూస్తున్నారు కదా, ఇది చాలామంది తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నా. మెయిన్గా ఈ హౌస్ ఫేమస్ ఇంద్రా మూవీకి. ఈ మూవీ సెట్ చేసింది ఇంద్రా మూవీ టైంలో. అంటే ఇంద్రా మూవీలోని విలన్ కొడుకుని చిరంజీవి గారు సేవ్ చేసినప్పుడు, విలన్ వాళ్ళ అబ్బాయిని చంపేసిన తర్వాత ఆ విలన్ తాలూకోడు వచ్చి చెప్తాడు, ఇంద్రన్నా అని గట్టి పిలవగానే బాస్ ఆ పైనుంచి వచ్చి అంటే ఈ సీన్ అనమాట. ఇంద్రా మూవీ చూస్తే మీకు ఐడియా వస్తుంది. బట్ ఇప్పుడంటే చాలా చేంజెస్ వచ్చాయి. ఎందుకంటే ఎప్పుడో 15 years 20 years తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది జరుగుతుంది కదా. సో చాలామంది ఈ సెట్ని వాడే ఉంటారు. సో ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ కనుక్కున్నప్పుడు ఇక్కడ పైన మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఈ పోల్స్, ఈ పైన ఇవన్నీ, అండ్ ఆ గోల్డ్ ఫ్రేమింగ్, అది ఎంట్రన్స్లో ఆ పింక్ కలర్, ఆ గోల్డ్ ఇవన్నీ. ఇక్కడే మన పుష్ప 2 కిసిక్ సాంగ్ ఇక్కడే అయిందంట. అంటే ఇదంతా డ్యాన్స్ ఫ్లోర్ అంట. అంటే ఇది అప్పటికప్పుడు మార్చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఎలా అంటే, మీకు డైలీగా ఉంచరు, ఇది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అసలు మీరు కిసిక్ సాంగ్ చూస్తే అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఇప్పుడు ఈ పోల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ పోల్స్, ఈ పైనుంచి వాటర్ అని వచ్చి ఈ టైప్లో చేశారంట. అక్కడ స్టేజ్ ఉంది కదా కిందన, అక్కడే డ్యాన్స్ ఫ్లోర్ అంట. అది డ్యాన్స్ ఫ్లోర్ ఈ పైనంతా షెడ్ లాగేసి కవర్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ అది వాడారు. మీరు ఒకవేళ సాంగ్ చూసినట్టయితే మీకు అందులో అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సో ఇదైతే ప్రీవియస్గా ఇంద్రా మూవీకి బాగా ఫేమస్ అండ్ చాలా సినిమాల్లో ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా అయితే ఒక 2 days 3 days, ఐ మీన్ ఒక 1 week బ్యాక్ పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ శ్రీలీలతో ఉన్న సాంగ్ గురించి ఇది అయితే వాడారంటే. ఈ అవుటర్ స్పేస్ అసలు మీకు ఏం లేనట్టు ఉంటుంది కానీ, బట్ ఆ టైంలో వాళ్ళు ఒక డ్యాన్స్ ఫ్లోర్లో క్రియేట్ చేసి అక్కడ ఆ ప్లేస్లోని డ్యాన్స్ చేయించి ఆ బ్యాక్గ్రౌండ్ ఆ పింక్ కలర్ ఏదైతే ఉందో, పింక్ కలర్ వాల్ గోల్డిష్ కలర్, దాన్ని అయితే బ్యాక్గ్రౌండ్గా వాడి చేశారంట. సో ఇంక మీరు చూసుకున్నట్టయితే రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం నేను చూసినంత వరకు 1666 acres ఉందని చెప్పి అన్నారు. యాక్చువల్లీ ఫస్ట్ థింగ్, ఇప్పుడు మేము రామోజీ ఫిల్మ్ సిటీ రావడానికి రీజన్ ఏంటంటే, మా బ్రదర్ ప్రశాంత్ కుమార్, ఆయన కానిస్టేబుల్ కనకం
అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు ఈటీవీ విన్లో. అది త్వరలో రిలీజ్ కాబోతుంది. షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో అవుతుంది. సో ఆ రీజన్తోనే వచ్చామన్నమాట మేము. సో ఇక్కడ డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి. మీకు కొన్ని ప్లేసెస్ చూపిస్తాను. సో వీడియో కంప్లీట్గా చూడండి. ఇది నేను ఏ లైక్ల కోసం వ్యూస్ కోసం ఏం కాదు, జస్ట్ నా మెమరీస్ కోసం చేసుకుంటున్నాను. కుదిరితే టైంపాస్గా మీకు అనిపిస్తే చూడండి, లేదంటే లేదు. సో సే బాయ్ టు ఇంద్రా హౌస్. అక్కడ ఇంద్రా షూటింగ్ అంతా చాలా మటుకు అయ్యిందంట. సో వెరీ హ్యాపీ. ఇంద్రా మూవీ షూటింగ్ చూడలేకపోయినా ఇంద్రా మూవీ సెట్ అయినా చూశాను. అయితే మ్యాక్సిమం అంటే రామోజీ ఫిలిం సిటీ ఏంటంటే మీకు విజిట్ అవ్వడానికి అవుద్ది, కానీ షూటింగ్ లొకేషన్స్కి వాటికి వెళ్ళడానికి అయితే అసలు కుదరదు అనమాట. అంటే అది ఓన్లీ ఎవరికైతే షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్స్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఎలా ఉంటుంది, అంటే కాస్ట్ అండ్ క్రూకి మాత్రమే ఎలా ఉంటుందన్నమాట. మనకేంటంటే స్పెషల్ యాక్సెస్ ఉండడం వల్ల మనం లోపలికి వస్తాం. లేకపోతే రామోజీ ఫిలిం సిటీ విజిటర్స్కి సెపరేట్గా ఉంటుంది. విజిటర్స్కి ఉండే ప్లేస్ సెపరేట్. ఇదంతా లోపల రానివ్వరు. ఇవన్నీ మీరు సినిమాల్లో చూపించినంత నిజమే అనుకుంటారు, బట్ మీరు చూసారు కదా కంప్లీట్గా అలానే ఉంది. ఒకసారి మనం చూద్దాం ఈ ప్లేస్ అయినా ఒరిజినల్లా లేదంటే ఓన్లీ సెట్టా కార్డ్బోర్డ్స్తో కట్టారా ఏంటనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కూడా రీసెంట్గా ఏదో షూట్ అయ్యే ఉంటుంది, బట్ మనకి ఇన్ఫర్మేషన్ ఉండదు కదా. సో మీ ముందు ఒకసారి చెక్ చేస్తాను. చూసారా, ఇది మళ్ళీ చెక్కతో కట్టింది. మేబీ ఏమో నాకు ఎందుకో మర్యాద రామన్న మూవీ రిలేటెడ్ హౌస్లా అనిపిస్తుంది. ఏమో ఏదైనా కావచ్చు. ఇక్కడ ఇది ఒక రకమైన హౌస్ అనమాట. నాకు ఎందుకో మర్యాద రామన్నే అనిపిస్తుంది. మర్యాద రామన్ ఇక్కడే చేశారేమో అనిపిస్తుంది. సో తర్వాత మూవీ చూసి ఆ రిఫరెన్స్ ఏమైనా ఉంటే మనం అదే అనుకోవచ్చు. సో గాయస్ మీరు అందరూ షాక్ అయిపోవచ్చు, ఏంటి అసలు మొత్తం చేంజ్ ఇన్ ప్లేసెస్ ఎలాగున్నాయని చెప్పి. ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించిన హౌస్ నుంచి ఈ సైడ్ నుంచి వస్తుంటే ఇక్కడ చూసారా ఆఫీస్ ఆఫ్ ది సబ్ రిజిస్టర్ అని ఉంది. సో ఇక్కడ ఈ ప్లేస్ ఇలా వాడతారు. ఇప్పుడు నెక్స్ట్ మనం కమింగ్ దాని బ్యాక్ సైడ్ ప్లేస్కి వస్తే ఏముందో చూపిస్తాను మీకు. ఆ ఫ్రంట్ సైడ్ అయితే హౌస్ ఉంది కదా, ఈ ఫ్రంట్ సైడ్ చూడండి. షేక్ అయిపోయి ఇంకా ఎక్స్ట్రాడినరీ అయిపోయి మైండ్ బ్లాక్ అయిపోతారు. ఇప్పుడు చూడండి విశాఖపట్నం రిలేటెడ్. సో చూసారా, ఇప్పుడు ఈ ప్లేస్ అయితే దీనికి ఇలా వాడుతున్నారు. డిస్ట్రిక్ట్ క్రిమినల్ కోర్ట్ విశాఖపట్నం. సో మీకు ఇది ఫ్రంట్ వ్యూ చూపిస్తాను చూడండి. అక్కడ మీకు నేను ఆ పెంకుటిల్లు లాంటివి చూపించాను కదా, దాని బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయం కదా మనం. ఫ్రంట్ సైడ్ అంతా పెంకుటిల్లు, బ్యాక్ సైడ్ అంతా ఇలా. అంటే వీళ్ళు ఏంటంటే గైస్ లోపల పర్పస్కి అయితే యూజ్ చేయరు, ఓన్లీ అవుటర్ పర్పస్కే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఈ ప్లేస్ అంతా ఉందా, ఇదంతా హడావడిగా చేసేస్తారనమాట. ఇప్పుడు ఇదంతా హడావడిగా చేసేసి అంటే ఇక్కడ ఫుల్గా జనం ఉన్నట్టు ఇలా క్రియేట్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుందా, ఒక క్రిమినల్ కోర్టు ముందు జనాలు ఎలా తిరుగుతారు, లాయర్స్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ అలాగా. ఇప్పుడు మ్యాక్సిమం చాలా సినిమాలు ఇక్కడ అయ్యి ఉంటాయి. నాకు తెలిసినంతవరకు బోలాశంకర్ కానీ, అంటే మ్యాక్సిమం ఏ హీరోస్ ఏదైనా కూడా కోర్ట్ రిలేటెడ్గా బయట సీన్స్ అన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. దేనికైనా మళ్ళీ మార్చుకుంటారు వాళ్ళు. సో ఇక్కడ గాయస్ చాలామంది నేను యూట్యూబర్ని అనుకోని నా ఛానల్ ఏం అడుగుతున్నారు, బట్ వాళ్ళకి తెలియదు నేను ఇంకా నేనే యూట్యూబర్ని కాదు, ఒక నార్మల్ పర్సన్ అని. మీరు చూసినారు కదా బ్యాక్గ్రౌండ్ అయితే అది సెపరేట్ ప్లేస్, అది సెపరేట్గా వేరే వాళ్ళగా అవుతుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనం ఇందులో చూపించినట్టు డిస్ట్రిక్ట్ కోర్ట్. సో అక్కడ మళ్ళీ సెపరేట్ ప్లేస్. నేను ఆ ప్లేస్ మళ్ళీ తర్వాత వెళ్ళి చూపిస్తాను. ప్రస్తుతానికి ఎప్పుడైనా కుదిరితే ఎక్కడైనా సరే, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఓన్లీ ఇలాంటి లొకేషన్స్లోనే కాకుండా చాలా లొకేషన్స్లో మీకు షూటింగ్స్ అన్నీ అవుతూ ఉంటాయి. మనం సినిమాని జస్ట్ క్యాజువల్గా ఒకసారి ఒక మాటలో మనం డిసైడ్ చేస్తాం, అరే సినిమా బాగాలేదురా, ఈ సినిమా పెద్దగా ఆడదురా, లైట్ రా, అది బొక్క అలాగని ఫ్లాప్ అయిపోవాలరా అని అనుకుంటాం. కానీ ట్రస్ట్ మీ గైస్, ఎంతమంది కష్టం ఉంటుందో మీరు లైవ్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎంత చిరాకు ఉంటుందో, అంటే చిరాకు ఇన్ సెన్స్ వాళ్ళకి కాదు, చూసిన వాళ్ళు మనకి. అంటే తీసిన సీన్ని ఈ యాంగిల్లోని ఆ యాంగిల్లోని షార్ట్ స్కేల్లో లాంగ్ స్కేల్లో ఇలా రకరకాలుగా తీస్తున్నప్పుడు మనం చూసే అరే బాగానే అదే తీసారు కదా మళ్ళీ ఎందుకురా. సో ఇందాక కోర్టు చూపించాను కదా, దాని ఫ్రంట్ సైడ్ మళ్ళీ హౌస్కి వచ్చాం మనం. సో అలా ఉంటుంది కదా. సో అందుకే ఎప్పుడు
ఏ మూవీనైనా సరే సింపుల్గా ఒక రివ్యూ ద్వారా కానీ ఒక మాట ద్వారా కానీ ఒక నెగిటివిటీ పెట్టుకొని కావాలని ఫ్లాప్ అని కోరుకోకండి. ఎందుకంటే చాలా ఇంపాక్ట్, ఎందుకంటే ఒక్కళ్ళ కష్టం అయితే కాదు ఫ్రెండ్స్, చాలామంది కష్టం ఉంటుంది ఇందులో. చాలామంది చిన్న చిన్న ఆర్టిస్టుల గురించే కాదు, క్రూ అంటే ఇప్పుడు ఒక యాంగిల్లో కెమెరా యాంగిల్, ఒక ప్లేస్లో కెమెరా యాంగిల్ పెడితే ఇంకో యాంగిల్లో తీయడానికి ఆ సెటప్ అంతా మార్చుకొని మళ్ళీ ఆ పెట్టిన సెట్టింగ్స్ అన్నీ మార్చి చాలా చాలా కష్టం అది అసలు. సో అలా అన్నమాట. అదే రోడ్డు, ఇది ఒక సెట్, ఇంకా అలా డిఫరెంట్ పోర్షన్స్ ఉంటాయి, మీకు అన్నీ చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. మీ అందరికీ నేను థియేటర్ సెట్ అయితే చూపిస్తున్నా. ఒకప్పుడు మనకి ఇప్పుడంటే థియేటర్స్ సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ అంటున్నారు, కానీ ఒకప్పుడు టూరింగ్ టాకీస్ ఇవన్నీ ఉండేవి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఇక్కడ, దీన్ని టూరింగ్ టాకీస్ అంటారు. అంటే ఇది సెట్ అనమాట, లోపలే ఉండదు. నాకు తెలిసినంతవరకు ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అయితే అయ్యాయి. అంటే నేను గెస్ట్ చేసిన ప్రకారం అయితే సార్ మూవీలోని ధనుష్ మూవీ అని చెప్పి ఆ పిల్లలందరికీ లోపల ఫ్లాష్ చెప్పడం అదొక్కటి, ఇంకా వాల్మీకి మూవీలో కానీ, గద్దలకొండ గణేష్ ఈ మూవీలో కానీ, ఇవన్నిటికి అవుట్ ఫేసింగ్ ఇది వాడతారనమాట. ఎందుకంటే చూసారా, మీకు ప్రతి దానికి స్పేస్ బయట ఎక్కువ వదులుకున్నారు. దీన్ని తర్వాత అలా ఎలా రీక్రియేట్ చేస్తారంటే, ఇక్కడ పార్కింగ్ స్టాఫ్ ఉన్నట్టు, ఇక్కడ జనాలు ఫుల్గా రష్గా ఉన్నట్టు, ఇక్కడ కట్అవుట్లు వేసి, ఇక్కడ టూరింగ్ టాకీస్ ఇలా హైలైట్ అయినట్టు, టూరింగ్ టాకీస్ మీద బ్యానర్లు వేయడం, ఇలాంటివన్నీ చేస్తారనమాట. ఇది టూరింగ్ టాకీస్ సెట్. సో ఇప్పుడైతే నేను ఇంకో పల్లెటూరు హౌస్ లాంటి ప్లేస్కి వచ్చాను. ఇక మీరు చూస్తున్నారు కదా, ఈ హౌస్ అయితే, ఈ హౌస్ని కూడా చాలా మూవీస్లో అయితే వాడారు. బట్ మనకి అదే ఒకటే గైస్, ఇప్పుడు మనకి మెయిన్ సడన్గా స్ట్రైక్ అవ్వదు, మొత్తం మాయ గైస్, ఏది నిజం ఏది అబద్ధమో ఈ సెట్స్ వల్ల చెప్పలేము అసలు. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తాను ఈ పెంకటిట్లు అసలు మామూలుగా ఎలా ఉంటుందో. అంటే యాక్చువల్లీ ఇక్కడ పెయింటింగ్స్ వేస్తున్నారు. అది తెలిసినందుకు డీజే మూవీలో చాలా మూవీస్లో యూజ్ చేసి ఉంటారు. ఎగ్జాంపుల్ చూస్తున్నారు కదా, సో ఇలా అన్నమాట. మీకు ఫ్రంట్ వ్యూ పైన పెంకులతో కింద లోపల ఇలా ఉంటుంది. సో దీన్ని పెళ్లి చూపుల సెట్లుగా ఆటలుగా వీటిలుగా వాడుకుంటారు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అదుర్స్ మూవీలో కానీ, దువ్వాడ జగన్నాథం మూవీలో కానీ, ఇంకా చాలా మూవీ పెళ్ళి సెట్స్ లాంటివి ఇలాంటివన్నీ ఇక్కడ ఇలాంటి ప్లేస్లో జరుగుతూ ఉంటాయి. ప్లేస్ చూపిస్తాను గైస్. ఇప్పుడే జస్ట్ ఇక్కడ బొమ్మరిల్ భాస్కర్ గారి డైరెక్షన్లో సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు హీరోగా చేస్తున్న జాక్ మూవీ షూట్ అయింది. సో ఇదే లొకేషన్. నాకు ఎందుకు ఇది సీతమ్మవారిని సినిమా చెట్టు మూవీలో యూజ్ చేశారు అనిపిస్తుంది ఈ హౌస్. సో ఇలాంటి చాలా సెట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో ఇది హౌస్ అయితే అబ్జర్వ్ చేశారు ఈ హౌస్. సో మ్యాక్సిమం ఈ హౌస్లోనే విలన్స్ ఎక్కువ ఉండేది, విలన్ రిలేటెడ్ హౌస్. అంటే ఇక్కడ చూసారా అవన్నీ సెట్టింగ్సే. ఇక్కడ నాటు సారా కాయడం కానీ, బాంబులు చుట్టడం కానీ, ఇలాంటి ఎక్స్ట్రాలన్నీ ఇక్కడ చేస్తుంటారు. ఇక్కడ ఏమొచ్చి ఆవుల్ని పెట్టి ఆవులకి మీద ఇలాంటివన్నీ ఈ సెటప్ అంతా ఇక్కడ ఉంటుంది. ఎవరుంటే విలన్ పైనుంచి వస్తాడు, పైనుంచి వచ్చి కిందకి ఇక్కడ నా ప్లేస్లోనే ఎవడో ఒకడు మాట్లాడతాడు, అక్కడి నుంచి వేసారా బాబు అంటే ఇక్కడికి వచ్చి వేసేస్తాడు. ఇంకంతే ఇలాగా హీరోయిన్ అక్కడ సరదాగా ముచ్చట్లు ఆడుకోవడం, ఈ ప్లేస్ అన్నీ అలాగ ఉంటాయి అన్నమాట. ఇంకా పైనుంచి అలాగా చిన్నవి ఇవన్నీ ఉంటాయి ముచ్చట్లు ఇవన్నీ. సో మ్యాక్సిమం ఈ హౌస్నే డిఫరెంట్ స్టైల్స్గా మారుస్తారనమాట. వాళ్ళకి వాళ్ళ స్టోరీకి రిలేటెడ్గా, వాళ్ళకి కావాల్సిన రిలేటెడ్గా దీన్ని మార్చుకొని వాళ్ళు డిజైన్ చేసుకుంటారు ప్రస్తుతానికి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ హౌస్ మరి ఎవరు వాడారో తెలియదు, అంటే దీన్ని ఎలా మార్చారో తెలియదు. బట్ ప్రీవియస్గా అయితే చాలా మూవీస్కి ఈ హౌస్ని అయితే వాడారు. సో ఇంకో ప్లేస్తో మళ్ళీ కలుద్దాం. సో దీని ఎంట్రన్స్ గేట్ అయితే చూసారు కదా, ఇలా ఉంటుంది. సో ఈ ఇందులో నుంచి ఇలా లోపల రాగానే ఈ హౌస్.
అంతా చూసారా, వాళ్ళకి తగ్గట్టుగా కలరింగ్ని మార్చుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎగ్జాంపుల్ స్కై బ్లూ అడిగితే దీన్ని స్కై బ్లూగా మారుస్తారు, పెయింటింగ్లో వేసి. రెడ్గా అయితే రెడ్ పెయింటింగ్తో మార్చేస్తారు వీరు అనుకూలంగా. మీన్వైల్ ఈ పక్కనే చాలా మూవీ షూటింగ్స్ అయితే అవుతుంటాయి. అంటే జస్ట్ 1 అవర్ క్యాజువల్, అంటే 1 అవర్ షూట్కైనా, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ షూట్కైనా ఇంత లాంగ్ డిస్టెన్స్ వచ్చి ఇక్కడ సెట్ వేసి ఇంతమంది కష్టపడి ఆ సీన్ బాగా వచ్చినంత వరకు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. యాక్చువల్లీ ఈ షూట్ చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఈ షూట్లో ప్రస్తుతానికి యాక్ట్ చేస్తున్న యాక్టర్స్ రాజా రవీంద్ర గారు అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. అంటే వాళ్ళ ప్రైవసీ డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు కదా, సో అందుకే వాళ్ళు ఇప్పుడు ఇటుపక్క ఉన్నా కూడా నేను మీకు అది చూపించలేను, వాళ్ళ లుక్స్ అవి బయటపడతాయి కాబట్టి అవి మనం చేయడం కరెక్ట్ కాదు. సో వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇచ్చి, సో ఈ లొకేషన్ ఇలా క్రియేట్ చేశారు. అంటే ఒక స్ట్రీట్ ఇలా వస్తున్నట్టు ఇలా చూపించారు అనమాట. సో ఇక్కడ ఇది డైరెక్టర్ గారి ప్లేస్ అండ్ ఇది షూట్ స్పాట్. అంటే వాళ్ళ చివరన ఉన్నారు, మనం వాళ్ళ స్పేస్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఆ చివరన అవుతుంది. ఆ చివరన అక్కడ మీకు చూసినట్టయితే అక్కడ ఆటో కనిపిస్తుంది కదా, ఆ ఆటో దగ్గరే సాయి శ్రీనివాస గారు వీళ్ళందరూ ఉన్నారు. ఇది మల్టీ స్టారర్ మూవీ అంట. మనకి డైరెక్టర్ గారు వచ్చేసి ఉగ్రం మూవీ అండ్ నాంది మూవీ అలనేష్ గారితో చేశారు కదా, ఆ డైరెక్టర్ అనమాట. ఆయన ఇప్పుడు మల్టీ స్టారర్ చేస్తున్నారు నారా రోహిత్ గారితో, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారితో అండ్ మంచు మనోజ్ గారితో. యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ ఇప్పుడు ఈ షూటింగ్ సాయి శ్రీనివాస్ గారితో జరుగుతుంది, మన అల్లుడు సీన్ గారితో. సో ఇది షూట్ లొకేషన్. ఈ పక్క నుంచి ఈ వే నుంచి రైట్కి వెళ్తే మన కానిస్టేబుల్ కనకం షూటింగ్ అయితే అవుతుంది. సో షూట్ చూసారు కదా, నిన్న మనం ఈ ప్లేస్ అంతా చూపించాం. ఈ ప్లేస్ అంతా నిన్నంతా నార్మల్గా ఉంది, ఇప్పుడైతే చూసారు కదా ఎంత హడావడిగా ఒక నార్మల్ మార్కెట్ స్ట్రీట్ లాగా ఎలా మార్చేసారు చూస్తారు కదా. సో మనం ట్రిప్ చేయకూడదు, బట్ మీకు బ్యాక్ నుంచి చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా మధ్యలో వెళ్తున్న వాళ్ళు మన అల్లుడు సీన్ గారు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. ఆయన అయితే క్యారవాన్కి వెళ్తున్నారు. ఆయన లుక్ అది మనం బయట పెట్టకూడదు, కరెక్ట్ కాదు కదా. ఈ టూరింగ్ టాకీస్ చూపించాను కదా, ఈ టూరింగ్ టాకీస్లో నిన్న అసలు ఏం షూట్ లేకుండా చాలా ఖాళీగా ఉంది. ఇప్పుడైతే జస్ట్ అంటే ఇప్పుడు ఈ సడన్గా మొత్తం ఇదంతా క్రియేట్ చేసి, అట్మాస్ఫియర్ అంతా క్రియేట్ చేసి, సో ఇలా అయితే కొత్త టీం చేస్తున్నారు. దీంట్లో అయితే హీరో సంపూర్ణేష్ బాబు గారు అని చెప్పి తెలిసింది, అండ్ శకలక్ శంకర్ గారు, రాంప్రసాద్, ఆటో రాంప్రసాద్ వీళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ షూట్లో. సో ఇలా జరుగుతుందన్నమాట ఇక్కడ అంత సిచ్యువేషన్. అంటే ఎంతోమంది కష్టం ఉంటేనే కానీ ఈరోజు మనకి ఆ వచ్చే 1 సెకండ్ 2 సెకండ్, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు వీరందరూ ఇంత కష్టపడి ఇంత తీస్తున్నా ఇది మహా అయితే ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ సీన్ అయ్యి ఉంటుంది, ఇంకా అంతమించి సీన్ అయితే ఉండదు. చూస్తున్నారు కదా అయితే ఎంత కష్టమో, ఇంతమంది వర్క్ చేస్తేనే కానీ ఈ మూవీ షూట్ అనేది అవ్వదు. నేను మీకు చూపించాను కదా ఈ లొకేషన్ చూడండి. ఇక్కడ డీసీఎం కానీ, ఆ డీసీఎంతో పక్కన మళ్ళీ ఆ క్రెయిన్తో లిఫ్ట్ చేయడం కానీ ఆ కెమెరాని, ఇదంతా కూడా ఎంతోమందితో కూడిన పని. అన్నారు కదా అక్కడ మన బస్ పక్కన ఉన్న ఆ పెంకుటిల్లా ఉంది కదా, అదంతా పోలీస్ స్టేషన్. మన కానిస్టేబుల్ కనకం షూటింగ్ అయితే ఇక్కడే జరుగుతుంది. అండ్ ఇవైతే క్యారవన్స్. ఇప్పుడైతే నేను మీకు చూపించబోతున్న కార్లో అయితే కెమెరా ఎలా సెటప్ చేస్తారని చెప్పేసి. మీరు వచ్చేసరికి చాలా మూవీస్లో చూసే ఉంటారు, కారు వెనక సీట్లో హీరోయిన్ కానీ హీరో కానీ కూర్చొని మాట్లాడుకోవడం, లేదంటే విలన్ ఎవరితో అయినా మాట్లాడడం, ఇవన్నీ చూసే ఉంటారు. అది కాదురా పిచ్చోడా, అలా ఎలా చేస్తున్నారా కెమెరా సెటప్ అని మీరు అనుకోవచ్చు గైస్. సో అందుకే నేను మీకు చూపిస్తున్నాను, సో చూసేయండి. రోల్ కెమెరా, బ్యాక్గ్రౌండ్ యాక్షన్, యాక్షన్. చాలా మందికి క్యారవాన్ ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది కదా. ఇది డోర్, ఓకే. ఇది ఒక స్ట్రైట్ మిర్రర్, ఇది షార్ట్ మిర్రర్. ఇక్కడ కూర్చొని అలా అక్కడ మేకప్, ఇక్కడ ఇలా పడుకోవడానికి బెడ్,
ఇది చిన్న చిన్న కబోర్డ్స్, ఇది టీవీ, ఇది ఏసీ, ఇలా ఉంటుంది అన్నమాట. ఇది వాష్రూమ్, ఇప్పుడు ఇందులో ఓపెన్ చేయడం అలా అన్నమాట. ఇది బేసిక్గా క్యారవాన్లో ఉండేది. ఇది మా అన్నయ్య క్యారవాన్, డైరెక్టర్స్ క్యారవాన్. సో సరదాగా మనం ఇలా విశ్రాంతి తీసుకుందాం. ఓ మై గాడ్. సో ఇదన్నమాట క్యారవాన్. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా చేయండి. సో మీ ఫీడ్బ్యాక్ బట్టి నేను ఇంకా వీడియోస్లో మంచిగా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ డోంట్ మైండ్, నా వీడియోలో కొంచెం క్లారిటీ తక్కువ ఉన్నా, నా వాయిస్ క్లియర్గా లేకపోయినా, ఇదైతే నా ఫస్ట్ వీడియో అని మళ్ళీ మీకు చెప్పాను కదా. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా బెటర్గా ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో మీన్ వైల్ మీకు మళ్ళీ అడుగుతున్నా, ఇన్ కేస్ మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.